జయపాల్ రెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయము, అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా మరి తన యొక్క పర్ఫార్మెన్స్ సభల్లో చూపెట్టాలి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అర్థం కానీ, సుదీర్ఘ కాలమైనటువంటి రాజకీయ జీవితంలో బెస్ట్ పార్లమెంటరీగా దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక వ్యవస్థను వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి జయపాల్ రెడ్డి గారితో మేము కొత్తగా పిల్లలంగా పార్లమెంట్లో అడుగుపెట్టినాడు. అనేకమైనటువంటి అనుభవము, పాఠాలు నేర్చుకునే అవకాశం దొరికింది. వారి ద్వారా ఈ పార్లమెంటరీ వ్యవస్థలో, ప్రజాస్వామిక వ్యవస్థలో, చట్టసభల్లో ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలనో వారి సాహిత్యం లోపల వారి 15వ లోక్సభలో సహచర పార్లమెంట్ సభ్యుడిగా, వారి కేంద్ర మంత్రిగా నిరంతరం తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల లోపల కలిసి రాజకీయ వ్యూహాలతో తెలంగాణ సాధించుకునే సందర్భం లోపల కూడా వారు మరి ప్రత్యక్షంగా వారితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలన్నీ, వారు ఇచ్చిన అనుభవాలు, వారు నేర్పినటువంటి ఈ రాజకీయ పాఠాల లోపల తప్పకుండా భవిష్యత్తులో ప్రజాసేవకు వినియోగించుకుంటూ ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగుతామని తెలియజేస్తూ వారికి మరొకసారి నా హృదయపూర్వకంగా నివాళులు.